ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం ఎలాంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకున్న సమస్యలు దూరం చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది రిక్వెస్ట్ చేశారండి అన్వాంటెడ్ హెయిర్కి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూపించమని చెప్పేసి. సో ఇవాళ మనం తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీ అనేది సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటేనండి. ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందన్నమాట. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని కొద్దిగంత మైదా పిండి యాడ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదండి. ఇక ఇందులోనే కొద్దిగంత హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. స్టిక్కీగా అవ్వాలి కదా. సో కొద్దిగంత హాట్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి. సో 100% ప్యూర్ అండ్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. ఈ అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో ముఖం పైన, ముఖ్యంగా పై పెదవి పైన ఎక్కువగా ఉంటుందండి. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలాగా హెయిర్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో హ్యాండ్స్ కూడా మనం ఇది అన్వాంటెడ్ హెయిర్ని తొలగించుకోవచ్చండి చాలా సింపుల్గా. సో కరెక్ట్గా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా 100% వర్క్ అవుతుంది. ఇక ఇందులోనే కొద్దిగంత శనగపిండి తీసుకోవాలండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. సో వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే మన ఇంటి చిట్కాలతోటి మన స్కిన్ని వైట్గా చేసుకోవచ్చు. హెయిర్ అనేది లాంగ్ గ్రోత్ చేసుకోవచ్చు. మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. ప్రతిరోజు ఇప్పటి నుంచి రోజు ఉదయం ఒక వీడియో, అలాగే రాత్రి 9:30కంతా ఒక వీడియో, రోజు 2 వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. అన్నీ కూడా మీకు ఉపయోగపడేవి. ఇక ఇందులోనే కొద్దిగంత గోధుమ పిండి తీసుకోవాలండి. సో సాధారణంగా మనం ఉపయోగించేవి కదండి, బయట నుంచి ఏమీ సపరేట్గా తీసుకురావాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాం. ఇక ఇందులోనే కొద్దిగంత రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో ఈ విధంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎవరైనా ఈ రెమెడీని ట్రై చేసి తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి నాకు, ఎలా పనిచేసింది ఏంటి అనేది. 100% వర్క్ అవుతుందండి. సో మీకు వర్క్ అవుతే కమెంట్ సెక్షన్లోకి వచ్చి మళ్ళీ తెలియజేయండి, వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఎందుకంటే చాలామంది కమెంట్స్లో చూస్తూ ఉంటారు. సో ఇక ఇందులోనే కొద్దిగంత కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. సో కొద్దిగంత కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండొద్దు, అలాగని మరీ గట్టిగా ఉండొద్దండి. కన్సిస్టెన్సీ అనేది పలుచగా ఉండొద్దు, అలాగని గట్టిగా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. మరి లూజ్గా ఉండొద్దు, అలాగని థిక్గా ఉండొద్దు, మీడియంగా ఉండాలండి. ఇదేనండి ఈ రెమెడీలో మెయిన్ పాయింట్ ఏంటంటే పలుచగా ఉండొద్దు, అలాగని గట్టిపడి ఉండొద్దు, మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, హెయిర్ అనేది మనకు మంచిగా రిమూవ్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండొద్దు, లూజ్గా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఓకేనా. సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. మరీ లూజ్గా ఉంది అనుకున్నట్లయితే కొద్దిగంతా మీరు గోధుమ పిండి కానీ కొద్దిగా గోధుమ పిండి, కొద్దిగా శనగపిండి మిక్స్ చేసుకొని మళ్ళీ ఈ టెక్స్చర్ని రెడీ చేసుకోవచ్చండి. సో ఇక ఫేస్కి అలాగే హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చండి. ఈ ఒక్క రెమెడీనే కాదండి, చాలా రెమెడీస్ ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్ని ఈజీగా పెయిన్ లేకుండా తొలగించుకోవడానికి. నేను రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తూనే ఉంటానండి అన్వాంటెడ్ హెయిర్ ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎలాంటి కెమికల్స్ క్రీమ్స్ లేకుండా అన్నది, అది కూడా పర్మనెంట్గా. సో రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తానండి. ఇదొక మెథడే కాదండి, ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా అప్లై చేయొద్దండి. ఒక 3-4 నిమిషాలు లిడ్ని క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మీడియంగా ఉండాలి. ఇక ఏదైనా ఒక చిన్న ప్లేట్ని దీనిపైన క్లోజ్ చేసి ఒక 4-5 నిమిషాల సేపు పక్కన పెట్టేసేయండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇంకా కాస్త గట్టిపడుతుంది అనమాట. పిండి అనేది మనము వేసాం కదండి, అది నానుతుంది, నాని ఇంకాస్త గట్టిపడుతుంది. సో మనం మిక్స్ చేసినప్పటికీ ఇంకాస్త గట్టిపడుతుందండి. ఇక ఫేస్ పైన, హ్యాండ్స్ పైన అప్లై చేసుకోవాలి. ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసుకోవాలి. మరి హెయిర్ ఎలా రిమూవ్ అవుతుంది అంటే, సో నేను చెప్తా చూడండి. ముందుగా ఫేస్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకుంటున్నట్లయితే తడి లేకుండా చూసుకోండి. సో తడి లేకుండా ఫేస్కి అలాగే హ్యాండ్స్కి నిండుగా అప్లై చేసేయండి. సో వాటర్ తోటి వాష్ చేయొద్దండి, వాటర్ తోటి వాష్ చేస్తే హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు. సో ఈ విధంగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మీరు ఫేస్కి అప్లై చేసుకోండి. నేను మీకు చూపించడానికని హ్యాండ్ పైన అప్లై చేస్తున్నా. చిన్న చిన్న హెయిర్ ఉంది చూడండి, ఆ హెయిర్ అనేది క్లియర్గా రిమూవ్ అయిపోతుంది. సో
పలుచగా కాకుండా ఈ విధంగా మందంగా అప్లై చేసేయండి. చాలామంది ఏంటంటే చెప్పిందే చెప్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని, అలాగే మీరు ఈ రెమెడీలో చెప్పిందే చెప్తున్నారు అంటున్నారు. సో అది మీకోసమేనండి. చాలామంది ఏంటంటే స్కిప్ చేస్తూ చూస్తారు, కంటిన్యూగా చూసేది చాలా తక్కువ మంది అండి. స్కిప్ చేస్తూ చూసినప్పుడు ఏంటంటే మీకు అర్థమవ్వదు. సో అందుకే నేను చెప్తున్నానండి, దయచేసి అర్థం చేసుకోండి. అలాగని ఫాస్ట్గా చెప్పినా కూడా మీకు అర్థమవ్వదు. సో కాసేపు ఆరాలన్నమాట. ఆరితేనే హెయిర్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇమ్మీడియట్గా వాటితోటి వాష్ చేసినా కూడా హెయిర్ రాదు. అలాగే ఇమ్మీడియట్గా మనము ఇది నేను చూపిస్తా చూడండి ఏ విధంగా అయితే హెయిర్ ఊడొస్తుందో. డ్రై అవ్వాలన్నమాట. ఇది ఎంత బాగా డ్రై అయితే హెయిర్ అనేది అంత నీట్గా రిమూవ్ అయిపోతుంది. తర్వాత వాటర్తోటి వాష్ చేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 100% ప్యూర్ న్యాచురల్ హోమ్ రెమెడీ అండి. సో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు, ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయలేదు. సో చాలామంది ఏంటంటే ఈ కెమికల్స్ తోటి ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల తిరిగి ఒక 2-3 రోజులకే హెయిర్ రావడం అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. సో వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా అంతా రుద్దేసేయండి. చిన్నగా ఉన్నటువంటి జుట్టు అయితే ఒక్క రోజుకే రాలిపోతుందండి. కాస్త మెండుగా ఉన్నట్లయితే హెయిర్ ఒక 2-3 టైమ్స్ అప్లై చేయండి. అంటే ఒకే రోజులో కాదండి, ఒక 2-3 రోజులు. సో ఈ విధంగా మొత్తం అంతా రాలిపోతుందండి. ఇది లోపల నుంచి హెయిర్ అనేది రాలిపోతుంది కాబట్టి ఇక తిరిగి మళ్ళీ జన్మలో అన్వాంటెడ్ హెయిర్ అనేది రాదండి. ఫేస్ పైన, హ్యాండ్స్ పైన. పార్లర్కి వెళ్ళి వ్యాక్స్ చేయించుకుంటూ ఉంటారు, అది చాలా పెయిన్ఫుల్ అండి. అలాగే మళ్ళీ మరుసటి రోజుకంతా హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ పైన తొలగించడం వల్ల హెయిర్ అనేది తిరిగి మళ్ళీ గ్రోత్ అవుతుందండి. సో ఇది లోపల నుంచి ఈ విధంగా మొత్తం అంతా కొద్దిగంత హార్డ్గా పట్టి ఫింగర్స్ని గట్టిగా ఆనిచ్చి రుద్దేసేయండి. ఈ విధంగా రుద్దడం వల్ల ఏంటంటే లోపల నుంచి చిన్న జుట్టు ఏదైతే ఉందో అది లోపల నుంచి వచ్చేస్తుంది అనమాట, ఊడొచ్చేస్తుంది. కాబట్టి ఇక తిరిగి మళ్ళీ జన్మలో మన ముఖం పైన, చేతుల పైన అవాంఛిత రోమాలు అనేవి రావు. సో ఈ విధంగా డ్రై అవ్వాలండి. డ్రై అయితేనే ఈ విధంగా ఊడొచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదండి, స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది, పెయిన్ కూడా ఉండదండి. ఒకవేళ మందంగా ఉంది హెయిర్ హ్యాండ్స్ పైన, ఫేస్ పైన అంటే కాస్త చురుకుగా అనిపిస్తుందండి, ఆ హెయిర్ అంతా ఊడొస్తుంది కదండి అప్పుడు. సో వ్యాక్స్ కన్నా చాలా తక్కువ పెయిన్ ఉంటుందండి. వ్యాక్స్ అయితే చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది కదండి. ఇది ఏంటంటే ఈ విధంగా రుద్దినప్పుడు ఆ హెయిర్ ఊడొచ్చినప్పుడు జస్ట్ లైట్గా చురుకు అన్నట్లుగా ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, అంతా ఈ విధంగా రావాలన్నమాట. ఇక నార్మల్ వాటర్తోటి ఫేస్ వాష్ చేసేసుకోండి, ఫేస్కి, హ్యాండ్స్కి. సో ఈ రెమెడీ మీకు నచ్చితే ట్రై చేయండి. లేదు అనంటే ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి. రాబోయే వీడియోస్లో కూడా నేను ఖచ్చితంగా చూపిస్తానండి. సో ఇదన్నా కాసేపు డ్రై అవ్వనిచ్చి తర్వాత అంతా రుద్దేసేయాలి. ఇంకా చాలా రెమెడీస్ ఉన్నాయండి. జస్ట్ అలా అప్లై చేసి అలా తుడిచేస్తే క్లియర్గా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగంత హ్యాండ్కి, ఫేస్కి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగంత కోకోనట్ ఆయిల్ని అప్లై చేసేసుకోండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. సో ఈ వీడియోని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేయండి. సో మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.